మల్కాజ్గిరిలో బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుండి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 15న ప్రధాని మోడీ మల్కాజ్గిరిలో రోడ్ షో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు చర్చించారు. మేడ్చల్ జిల్లా కేసర మండలం చిర్యాలలో ఫోర్జరీ సంతకాలతో పర్మిషన్లు తీసుకుని అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. అక్రమ నిర్మాణాలు మళ్లీ చేపడితే క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఎస్ రావు నగర్లోని సొసైటీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కళాశీల్స్ కు చేనేత హస్తకళ ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా వివిధ రకాల ప్రసిద్ధి చెందిన చేనేత వస్త్రాలు, హ్యాండ్ క్రాఫ్ట్స్, జ్యువెలరీ, కొండపల్లి బొమ్మలు, ఫర్నిచర్ వస్తువులు, బ్యాంగిల్స్, కలకత్తా జ్యూట్, లెదర్ బ్యాగ్స్, జైపూర్ లాక్ బ్యాంగిల్స్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వెరైటీ చీరలు, గృహోపకరణాలు, మట్టి పాత్రలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటనపై కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తెలంగాణ మున్నూరు కాపు సంఘాలు, తెలంగాణ ముదిరాజ్ మహాసభ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోపే 16 కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై ఆ సామాజిక వర్గం విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివాసీ విద్యార్థి సంఘాల నేతలు, ఆదివాసీ అధ్యాపకులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ రోజుల్లో ఆదివాసీల అభివృద్ధి గురించి ఆలోచించడం హర్షణీయమన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నూతనంగా ఏర్పాటైన కాస్ జర్మా క్లినిక్ ఇన్స్టిట్యూషన్ సినీ నటి మంచు లక్ష్మి ప్రారంభించారు. ఢిల్లీలో ఉన్న కాస్ జర్మా సంస్థను హైదరాబాద్ లో కూడా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. చర్మ సంరక్షణలో సరికొత్త నైపుణ్యాలను అందించడంతో పాటు ఈ రంగంలో శిక్షణకు కూడా తమ ఇన్స్టిట్యూట్ దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. నారాయణగూడ మెట్రో స్టేషన్లో తప్పిపోయిన 7 ఏళ్ల బాలుడిని పోలీసులు గుర్తించారు. మెట్రో స్టేషన్లో బాలుడు ఒంటరిగా తిరుగుతుండటంతో ప్రయాణికులు డైల్ 100కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. మెట్రో స్టేషన్కు వెళ్లిన నారాయణగూడ పోలీసులు బాలుడిని ఎక్కడి నుంచి వచ్చావని అడిగారు. బాలుడి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తమ వెంట తీసుకువెళ్లారు. బాలుడిని ఎవరైనా గుర్తిస్తే తమను ఆశ్రయించాలని నారాయణగూడ పోలీసులు తెలిపారు.